దేవుని సన్నిధికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు మీకు కలుగును గాక. లుకింగ్ ఆన్ టు జీసస్ పాస్టర్ గారు ఎంతో మంచి ప్రేమ కలిగిన దైవ సేవకులు. మాకు తెలిసినంత వరకు చక్కగా మాకు మీట్ ద్వారా కొంతవరకు పరిచయము. కాబట్టి ఈ యొక్క లుకింగ్ ఆన్ టు జీసస్ పరిచర్యలో మీకు సందేశం అందించుటకు నాకు కూడా ప్రభు ఇచ్చిన ఈ దేవునికి మొదటిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఈ అవకాశం కల్పించిన మరి సార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వేయనేరడు. కాబట్టి తెరవబడిన తలుపులు మీ ఎదుట ఉన్నాయి, అవి మీరు స్వాధీనపరచుకోండి అని మరొకసారి దేవుడు వాగ్దానం ద్వారా మనకు జ్ఞాపకం చేశాడు. విశ్వాసపు తలుపు, ప్రార్థనా తలుపు, సహవాస తలుపు, రక్షణ తలుపు, పరిచర్య తలుపు, దీవెన తలుపు, రాకడ తలుపు అని ఇట్లా 7 తలుపులు ప్రాముఖ్యమైనవి బైబిల్లో ఉన్నాయి. కనుక ఆ తలుపులను తెరవబడ్డాయి. తెరవబడిన ఆ తలుపు ఎప్పుడు వేయబడుతుందో ఈరోజు చూసుకుందాం. ద్వారాలు అయితే తీశాడు దేవుడు, కానీ ఆ ద్వారములు ఎప్పుడు వేయబడతాయో ఈరోజు సందేశము, నేను సిద్ధపడిన సందేశము కూడా అదే. కాబట్టి ఆ యొక్క ద్వారములు వేయబడే ఆ యొక్క సంఘటనకు సంబంధించిన వాక్య భాగము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనము. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. కేక వినబడెను. 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభు ఈ వాక్యములు మన కొరకై దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడా, దయగల తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలములో ఈ యొక్క మీట్లో చేరిన ప్రియ దేవుని బిడ్డలందరి కొరకై స్తోత్రములు. దయగల దేవ, నమ్మకమైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై కల్వరి శిలువలో ప్రాణం పెట్టి దేవా మమ్మల్ని మీ యొక్క సొత్తుగా జనాంగంగా చేసుకున్నారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయంలో దేవా మీరు మాకు తలుపులు తెరిచి ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి కూడా స్తోత్రములు. ఈ రక్షణ భాగ్యపు తలుపుల్లో ఉన్న ఆశీర్వాదములు ఉన్న దేవా మాకు ఇవ్వాలని మా ఎదుట తలుపు తెరిచి ఉంచారు. ఆ తలుపులు ఎప్పుడు మూయబడతాయో ధ్యానం చేసుకున్నట్టుకై కృపను సహాయమును అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు కూడా సాధారణంగా వ్యాఖ్యానకర్తలు ఏమని తెలియజేస్తారంటే, ఎత్తబడే సంఘటనకు పోల్చి చెబుతారు. అనగా భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే క్రీస్తు కొరకై జీవిస్తుంటున్నారో అటివారు ఎత్తబడేదానికి, అటివారు ఎత్తబడుదురు అన్నటువంటి సత్యానికి వీటిని బోధిస్తారు. రెండవ రాకడ కాదు, రెండవ రాకడ వేరు, ఎత్తబడడం వేరు. ఎత్తబడడం అనగా విశ్వాసులు మరి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడం. ఆ రాకడ ఎప్పుడు వస్తుందంటే దొంగ వలె వస్తాను అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇదిగో నేను మీ ఇంటికి వస్తున్నాను, దొంగతనానికి అన్ని సిద్ధంగా ఉంచండి అని దొంగ చెప్పి రాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆకస్మికంగా వచ్చి ఏ విధంగా తాను దోచుకొని వెళ్తాడో అదే విధంగా యేసుక్రీస్తు కూడా రహస్యంగా మన కొరకు మరి ఆయన వస్తానని చెప్పాడు. ఈ సత్యము మనకు మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నది. 15, 16 వచనాలు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా,
ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ప్రధాన దూత దేవుని బూరతో మరి మధ్యాకాశంలో నిలువబడి ఇదిగో ప్రభు ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడుతుంది. ఆ కేక వినబడినప్పుడు మరి విశ్వాసులంతా కూడా దేవుని సన్నిధికి ఎత్తబడతారు. ఎత్తబడిన ఆ విశ్వాసులు 7 సంవత్సరాలు పరలోకములో వారికి విందు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ 7 సంవత్సరాల్లో 8 రకాలైనటువంటి పనులు అక్కడ విశ్వాసులకు జరుగుతాయి. కానీ అయితే దానికి ముందుగా ఇక్కడ మనం చదువుకున్న ఈ ఉపమానము ప్రకారంగా మనం ఎత్తబడతామా లేక విడువబడతామా అనేది కూడా ఈ భూమి మీద మనం సిద్ధపరచుకోవాలి. ప్రతి సంవత్సరము మనకు దేవుడు ఒక దయా కిరీటాన్ని ఇస్తూ మన ఆయుష్ను పొడిగిస్తూ తన కృపను ప్రేమను మనకు విస్తరింపచేస్తూ తన యొక్క మంచితనాన్ని మన ఎడల కనపరుస్తున్న దేవాది దేవుని ప్రజలముగా ఈ భూమి మీద మనము తన రాకడ కొరకై ఎదురు చూడాలి, సిద్ధముగా ఉండాలని తెలియజేసేదే ఈ యొక్క మరి ఉపమానం. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన భూమి మీద నివసించిన కాలంలో చెప్పినటువంటి ఉపమానం. పెళ్లి కుమారుడిని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలు బయలుదేరారు. వారిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ నిద్రించారు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు మధ్యరాత్రి వేళ వచ్చాడో ఆ యొక్క మరి బుద్ధి కలిగిన వారు తనతో కూడా పెళ్లి విందుకు వెళ్ళారు. బుద్ధి లేని వారు బయట ఉండిపోయారు. వాడి తర్వాత తలుపు వేయబడింది అనేది ఇందులో ఉన్నటువంటి విషయం. సాధారణంగా యూదులు సాయంత్రం కాగానే వారు సాయంత్రము 6 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు వారికి ఒక దినం, ఒక రోజు. కనుక యూదులు వివాహాలు సాధారణంగా సాయంత్రం సమయాల్లోనే, రాత్రి సమయాల్లోనే చేసుకుంటారు. 6 గంటల నుండి 9 లేదా 10 గంటల లోపల వారి వివాహాలు ముగించబడతాయి. కానీ ఇక్కడైతే ఎందును బట్టో ఆ యొక్క వివాహము కొంచెం ఆలస్యమైంది, అర్ధరాత్రి అయింది. కానీ అర్ధరాత్రి వారంతా కొనికి నిద్రించారు. ఈ విషయాలు మనం చూసినట్లయితే ఈ కన్యకలు అనే వారు ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ప్రకారము అనగా ఆ లేఖన వాక్య ప్రకారముగా కన్యకలు అనేవారు క్రీస్తును నమ్మిన వాళ్ళు అనేది ఒక వివరణ మనం ఇచ్చుకోవచ్చు. ఈ కన్యకలు ఏం చేశారంటే వారు తమతో పాటు కొంచెం నూనె తీసుకొని పోయారు, కొందరు తీసుకొని పోలేదని చెప్పబడతా వచ్చింది. కనుక ఏమిటి ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి అంతరార్థము? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అనే మాటకు జవాబు ఏమిటనగా అర్ధరాత్రి వేళ వస్తాడు. అర్ధరాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. కనుక అర్ధరాత్రి అనేది మనకు వెంటనే ఏం తెలియజేస్తుందంటే అర్ధరాత్రి అనేది ఒక నూతన దినమునకు ప్రారంభం. అర్ధరాత్రి అనేది ఒక నూతన రోజును సూచిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు క్రొత్త దినము ప్రారంభమవుతుంది. కనుక అర్ధరాత్రి అనేది నూతనత్వాన్ని సూచిస్తుంది. అనగా అర్ధరాత్రి వేళ అనేది విశ్వాసులకు వారు నిత్యత్వంలోనికి ప్రవేశించే సంఘటనను గుర్తు చేస్తుంది. రెండవది, అర్ధరాత్రి అనగా అదే సమయంలో దయ్యములు, భూతములు, ప్రేతాలు తిరిగేటువంటి సమయం కూడా. అనగా సాతాను, అంధకార చీకటి శక్తులు కూడా తిరిగేటువంటి సమయము అర్ధరాత్రి. మూడవది ఏమిటనగా అర్ధరాత్రి అనగా అర్ధరాత్రి మంచి విశ్రాంతి తీసుకునే సమయం, మంచిగా నిద్ర పట్టే సమయం, బాగుగా మరి బడలికలు అలసట తీసివేసి హాయిగా నిద్రపోయే సమయం. కనుక ఈ సమయాలన్నీ కూడా మనకేం తెలియజేస్తాయంటే ప్రభువైన యేసు క్రీస్తు రాకడను మెలకువగా ఉండి అపేక్షించాలి. మెలకువగా ఉండి క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడాలి అనేది మనకు తెలియజేస్తుంది.
యేసు ప్రభు వారు మధ్యరాత్రి వస్తాడంటే అర్థం ఏమిటి? ఎప్పుడు, ఏది మధ్యరాత్రి అనగా బైబిల్ లేఖనాల్లో 9 అర్ధరాత్రి సంఘటనలు ఉన్నాయి. ఈ 9 లేఖనాలు అర్ధరాత్రి సంఘటనలను మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనము ఎలా ఉండాలో, దేవుని ప్రజలుగా ఎలాంటి జీవితం జీవించాలో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ విధంగా ఉంటేనే మనం ప్రభు రాకడలో ఎత్తబడతాం అనగా బుద్ధి కలిగిన కన్యకల గుంపులో మనం ఉంటాము. ఈ విధముగా లేకపోతే మనము బుద్ధి లేని కన్యకల గుంపులో ఉంటాము, విడిచిపెట్టబడతాము. తర్వాత భూమి మీద భయంకరమైన 7 సంవత్సరాల శ్రమల కాలము, నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం అనేది ఒక నిర్ధారణ లేనికి వస్తాం. బైబిల్లో 9 రకాలైనటువంటి అర్ధరాత్రి సంఘటనలు ఉన్నాయి. ఈ అర్ధరాత్రి సంఘటనలు మన సమయాన్ని బట్టి ఇవన్నీ మనం ధ్యానం చేసుకోలేము. క్లుప్తంగా మరి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మనకు ఈ రోజు మనకు అవసరమైన వాక్యాలు. మొదటిగా ఏమిటనగా నిర్గమకాండంలో ఒక మధ్యరాత్రి సంఘటన ఉన్నది. చూద్దామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండము 12:29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఇక్కడ మనం చూస్తున్నాము, శత్రువులను దేవుడు హతము చేసినట్లుగా చూస్తున్నాము. దేవుని ప్రజలను దేవుడు భద్రముగా కాపాడినట్లుగా చూస్తున్నాం. ఈ అర్ధరాత్రి మనకు తెలియజేసేది ఏమిటనగా, ఈ అర్ధరాత్రి మనకు సమర్పణను తెలియజేస్తుంది. ప్రభు కొరకు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘము, ప్రతి సేవా సంస్థ ప్రభు కొరకు సమర్పించుకొని, మరి ఏదైతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి ఆయన ద్వారా అనుగ్రహింపబడిన ఈ రక్షణను బట్టి, ఈ రక్షణ కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడుతూ స్తుతిస్తూ ఈ భూమి మీద జీవించాలి అనేది ఈ అర్ధరాత్రి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని కొరకు మరి సమర్పించుకోవడం అనగా ఏమిటి? మనం చూస్తాము. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటనగా, మోషే తన ప్రజలను విడిపించడానికి ఐగుప్తులు ఉన్నప్పుడు 6 రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఆ విషయాలు మనము నిర్గమకాండం 2:11లో బానిసత్వం నుండి విడిపించడానికి కొరకై ప్రయత్నం చేశాడు. 2:12లో వారి మధ్య ఒక మధ్యవర్తిగా వచ్చాడు. 2వ అధ్యాయము 13వ వచనంలో సహోదరులను ఐక్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి అపోస్తుల కార్యములు 7:25లో తాను న్యాయపరిగా మరి ఉంటూ వచ్చినాడు. ఆ తర్వాత 5వదిగా నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ 14వ వచనంలో తన జీవితాన్ని గురించి భయపడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఫరో యొద్ద నుండి పారిపోయినట్టు నిర్గమకాండం 2:15లో ఉంది. అనగా ఈ 6 కార్యాలు చేయటం వల్ల దేవుణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు కొనియాడలేదు, స్తుతించలేదు, వారికి సంపూర్ణమైనటువంటి విమోచన కలగలేదు. ఎప్పుడైతే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రణాళిక చొప్పున తన సేవకుడైన మోషే ఆ ఐగుప్తునకు వెళ్ళి చేసినప్పుడు దేవుడు వారికి విడుదల, విమోచన అనేది అనుగ్రహించాడనేది మనకు తెలుసు. వారి మధ్య 9 రకాలైనటువంటి ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేసి 10వ సూచక క్రియ అయినటువంటి అద్భుతమైనటువంటి పస్కా బలి ద్వారా వారిని విమోచించడం అనేది మనం చూస్తాం. పస్కా బలి పశువు ద్వారా, పస్కా బలి యొక్క రక్తము ద్వారా, పస్కా బలి పశువు యొక్క మరి ఆ యొక్క సమర్పణ ద్వారా వారు దాస్యము నుండి, చీకటి నుండి, మరి ఫరో అంధకారము నుండి, ఫరో అధికారము నుండి విడిపించబడినట్లుగా ఈ అర్ధరాత్రి మనకు తెలియజేస్తుంది. కొరింథీయులతో మరి అపోస్తలుడైన పౌలు, దైవజనుడు అయినటువంటి పౌలు కొరింథీయులతో మొదటి పత్రిక
మరి 6వ అధ్యాయంలో వారితో మాట్లాడుతూ యేసు ప్రభు వారిని గురించి ఏమని చెబుతాడంటే 5వ అధ్యాయము 1 కొరింథీ 5:7 వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి, ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కనుక ఈ పస్కా పశువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి శిలువలో తన పవిత్ర రక్తమును ధారపోశాడు. తన ప్రాణమును పెట్టి మనలను పాపం నుండి శాపం నుండి విమోచించాడు. ఇటు కార్యమును ఎవరైతే అది విశ్వాసము ద్వారా తెలుసుకుంటారో, అంగీకరిస్తారో, తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి నోటితో ఒప్పుకొని దేవుని కొరకై తమ హృదయాలను జీవితాలను సమర్పిస్తారో, అటివారు ఈ మధ్యరాత్రి వచ్చే ఆ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తును ఎదుర్కొంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే, మరి చాలా మంది క్రైస్తవులుగా జీవిస్తా ఉన్నారు. చాలా సంతోషం. చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. అన్ని మంచివే, కానీ నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనస్సు, పాపక్షమాపణ పొందిన అనుభవము, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఆ సాక్ష్యానికి తగినటువంటి జీవితము ఉన్నదా లేదా అనేది ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ జరిగిన విషయం అదే. బుద్ధి కలిగిన కన్యకలనగా తమ జీవితాలను పరీక్ష చేసుకుంటూ వారు తమ జీవితాలను ఒక వైపున స్థిరపరచుకొని వారు మెలకుగా ఉన్నారు కనుక వారు పెళ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. బుద్ధి లేని వారు ఏం చేశారంటే, మేము కూడా కన్యకలమే కదా, మేము కూడా ఆ యొక్క విందుకు వెళుతాం కదా అని వారు ఏం చేశారంటే, వారు నిర్లక్ష్యంగా తమ జీవితాల విషయమై అజాగ్రత్తగా ఉన్నారు. చివరికి చాలా నష్టపోతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తునందు మీకు మరి ఉదయకాలంలో జ్ఞాపకం చేసేది ఏమిటనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై తాను పొందినటువంటి ఆ కల్వరి శ్రమలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా మనము ఆ దేవాది దేవుని ప్రేమించలేక ఉండక మానవుని మన కొరకై యేసు ప్రభు వారు మరి దాదాపుగా తన శరీరంలో ఉన్న రక్తమంతయు మన కొరకై ధారపోసి మనలను విమోచించాడు. కనుక ఈ కార్యక్రమంలో మరి రక్తము నీ కొరకు చిందించాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి అనుభవం ఉన్నదా? ఏ పాపములు ఒప్పుకొని బాప్తిజం పొందిన అనుభవం ఉన్నదా? దేవుని కొరకు జీవిస్తున్న అనుభవం ఉన్నదా? అయితే మీరు ధన్యులు, మనము ధన్యులము, మనం దేవుని రాజ్యం చేరుతాం. ఇక రెండవ అర్ధరాత్రి అనుభవం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. రెండవ అర్ధరాత్రి అనుభవము మరి కీర్తనలు 119వ కీర్తన 62వ వచనము. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అర్ధరాత్రి అనుభవం అనేది మనకు కనబడతా ఉన్నది. 119వ కీర్తన 62వ వచనము, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. కీర్తనకారుడు చూడండి, రాజైన దావీదు, తను రాజు, ఎన్నో పనులుంటాయి, రాజ్య సంబంధమైన పనులు, ఒకవైపు శత్రువుల సంబంధమైనటువంటి మరి బాధ్యతలు, శత్రువుల నుండి తన రాజ్యమును తన ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతలు, మరొక వైపు తన కుటుంబాన్ని చూసుకోవాలి. ఇన్ని విధాలుగా చూసుకుంటూ తన దేవుని గురించి ఏమని చెబుతున్నాడంటే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేవుని వాక్యమును ఈ అర్ధరాత్రి అనుభవం తెలియజెప్పేది ఏమిటనగా, దేవుని వాక్యము మనము బాగుగా తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న మాటలండి. చాలా మందికి భక్తి, ప్రభువైన యేసుక్రీస్తు వారంటే చాలా మందికి ఇష్టం, ఎంతో ఆసక్తిగా పాటలు పాడడము, ఎంతో ఆసక్తిగా మరి వారికి తెలిసినా తెలియకపోయినా తెలిసి తెలియని మాటలతో ప్రసంగాలు చేయడము, మరి ఇలాంటివి చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ అయితే ఈ న్యాయ విధులు యథార్థముగా మనం యథార్థముగా తెలుసుకున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకనగా అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. ప్రతివాడు నేనే క్రీస్తునని చెప్పుకుంటూ
ప్రతి వారిని మోసపరిచే కాలాలు వస్తున్నాయి. అలాంటి సమయాల్లో దేవుని వాక్యమును విపులముగా ఎక్కువగా తెలుసుకొని దేవుని వాక్యములో దాగి ఉన్నటువంటి ఆ సత్యం అనేటువంటి సారాంశమును ప్రతి విశ్వాసి తెలుసుకునవలసిన వాడై ఉన్నారు. ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క సేవకుడు దేవుని వాక్యమునకు అధిక ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారుగా ఉన్నారనేటువంటిది ఈ యొక్క మరి అర్ధరాత్రి అనుభవం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము మరి మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యము అద్దము వంటిది. 2 కొరింథీ 3:18 ప్రకారం దేవుని వాక్యము అద్దము వంటిది. ఎలాంటి వారైనా, ఎంత నల్లగున్నా, ఎంత అందంగా లేకపోయినా అద్దము చూసుకొని ఎవరే కానీ వారు మరి బయటికి రారు. అద్దం చూసుకొని చక్కగా తల దూకొని ఎంతో ముస్తాబై బయటకు వస్తారు. చూడండి, మనం పరీక్ష చేసుకుందాం. అద్దం చూడుకోకుండా ఒక పూట అద్దం చూసుకోకుండా రెడీ అయి బయటికి పోయినామంటే మనసులో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది. అయ్యో, నేను ఇలా ఉన్నానే, ఎక్కడ ఏ మరక ఉందో, ఎక్కడ ఏ డాగ్ ఉందో, ఎక్కడ ఎలాంటి లోపం ఉందో, తల చక్కగా దూకున్నానో లేదో, అందంగా ఉన్నానో లేదో అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ భావం అనేది మనసులో ఏర్పడతా వస్తుంది. కనుక దేవుని రాకడ కొరకు, పరలోకం కొరకై వెలుట కొరకు సిద్ధపడుతున్న మన జీవితాల్లో దేవుని వాక్యము ద్వారా నిరంతరము మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, మన ఆత్మీయ జీవితాన్ని మరి స్థిరపరచుకుంటూ ముందుకు సాగి వెళ్ళాలన్నది ఈ అర్ధరాత్రి అనుభవం తెలియజేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, కీర్తన 1వ అధ్యాయము 3 వచనాల్లో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువన ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటాడు. కనుక దేవుని వాక్యమును ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో, దేవుని వాక్యమును ఎప్పుడైతే అధికముగా తెలుసుకుంటూ ఉంటామో, దేవుని వాక్యమును గురించి మనము అధికముగా అందులో ఉంటామో, ప్రభు కొరకై ఫలాలు ఫలించే విధముగా ఉంటాము. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ఎందుకు రక్షించాడు, నేను ఆ ప్రభు కొరకు ఏమి చేయాలి, ఆ ప్రభువు నా నుండి ఏమి ఉద్దేశిస్తున్నాడు, కనుక నా జీవితమును ఎలా నేను మలుచుకోవాలి వాక్యములు అనేటువంటి సత్యాలు అవన్నీ దేవుడు తనను నమ్మిన బిడ్డలకు విశదముగా వివరిస్తాడు. కనుక ఈ 2వ అర్ధరాత్రి అనుభవం మనకు తెలియజేసేది ఏమిటంటే దేవుని వాక్య ప్రాముఖ్యత. దేవుని వాక్యం అద్దం వంటిది. మరొక వివరణ ఏమిటనగా మలాకి 3:2లో దేవుని వాక్యం సబ్బు వంటిది. మనకు సబ్బు లేకపోతే స్నానం చేసినా మురికిపోదు, బట్టలకు ఏ విధముగా మురికిపోదో అలాగే మన హృదయములో ఉన్న పాపపు మురికి, అక్కడక్కడ సాతానుడు ఆ పాపపు మురికిని చల్లుతున్నప్పుడు అదంతా కడుగవేయబడాలంటే దేవుని వాక్యం యొద్దకు రావాలి. ప్రభువా, ఇదిగో మరి మన పాపములను మనం ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని నీ వాక్యం ఉన్నది కదా. ఇదిగో ఫలానా విషయంలో నేను ఈ పాపము వలన మురికి చేయబడ్డాను, నన్ను క్షమించు ప్రభు అంటూ మనము దేవుని కృపను కోరుకుంటాం. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం అనేటువంటి సబ్బుతో కడగబడతామో. పిల్లారా, 3వది దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇర్మియా 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా అంటాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే మరి అపవాది దేవుని రాకడ కొరకై ఎత్తబడుకోకుండా, దేవుని రాకడ కొరకై మనల్ని సిద్ధపరచుకోకుండా, ఎక్కడెక్కడైతే మరి కఠినమైనటువంటి స్వభావాలు, వంకరగా ఉన్నటువంటి స్వభావాలు ఎక్కడెక్కడైతే మన జీవితాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ దేవుని వాక్యం అనేది మనల్ని సరిచేస్తుంది. ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యం అద్దం వంటిది, దేవుని వాక్యము సబ్బు వంటిది, దేవుని వాక్యము సుత్తె వంటిది. ఇలాంటి వాక్యాన్ని మరి ఈ యొక్క కీర్తనకారుడు ధ్యానం చేయటం ఎప్పుడు మేల్కుంటున్నాడంటే అర్ధరాత్రి వేళనే మేల్కుంటున్నాడు. ఎందుకంటే తనకు అర్ధరాత్రి అనేది ఆ యొక్క మరి శ్రేష్టమైన అనుభవాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. మరి దుప్పి నీటి వాగుల కొరకు
ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదంటూ అర్ధరాత్రి వేళనే ఆయన మేలుకుంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క దేవుని వాక్యము మరొక సత్యం ఏమిటంటే, ఈ కీర్తనకారుడు దేవుని వాక్యమును అర్ధరాత్రి వేళ ధ్యానం చేయటకు మరొక కారణం ఏమిటనగా, మరి 92వ వచనంలో ఉంది. కీర్తనలు 119 92వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించి యుందును. దేవుని వాక్యమును తను ఎందుకు ధ్యానిస్తున్నాడంటే, తనకు నిజమైన సంతోషము, నిజమైన ఆనందము దేవుని వాక్యం ద్వారానే వస్తున్నది. దేవుని వాక్యమే తనకు నిజమైన సంతోషాన్ని ఇస్తున్నదని ఆ కీర్తనకారుడు మనకు తన వాక్యం ద్వారా, తన అనుభవం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాక 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నాకు ఏది ఉన్నా వాటి అన్నిటికంటే, వెండి బంగారముల కంటే నీ వాక్యము నాకెంతో శ్రేష్టమైనది, నీ ధర్మశాస్త్రం నాకెంతో మేలైనదంటూ అర్ధరాత్రి వేళ తాను దేవుణ్ణి ఆరాధించుటకు అర్ధరాత్రి వేళ ఆయన లేచిన వాడుగా ఉన్నాడు. చివరిగా ఇంకొక విషయం చెప్పి మనం మిగించుకుందాం, టైం అయిపోవస్తా ఉన్నది. మనం చూసినట్లయితే 3వ అర్ధరాత్రి సంఘటన రూతు గ్రంథంలో ఉంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. 9వ వచనం. అతడు నీవెవరని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ ప్రవర్తన కంటే వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది. ఇక్కడ రూతు యొక్క మరి ప్రవర్తనను గురించి మధ్యరాత్రి తెలియజేస్తా ఉన్నది. కనుక ఈ ప్రవర్తన విశ్వాసుల యొక్క సాక్ష్యమును తెలియజేస్తుంది. రూతును గురించి ఏమంటున్నాడంటే, ఇక్కడ బోయజు మునుపటి సత్ ప్రవర్తన కంటే వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది. కనుక మనకు ప్రవర్తన అనేది చాలా ముఖ్యం అండి. దేవుని బిడ్డలముగా మన బోధలు ఎవరు చూడరు, మన ప్రార్థనలు ఎవరు చూడరు. ఒకవేళ ప్రజలు చూసి షబాస్ అని అనొచ్చు, కానీ దేవాది దేవుడు మన బోధలు, మన ప్రార్థనలు కాదు, కానీ మన యొక్క ప్రవర్తనను చూసేవాడుగా ఉన్నాడు. అనగా మంచి సాక్ష్యం కలిగిన క్రైస్తవులుగా మనము ఈ లోకంలో జీవించాలన్నటువంటిది ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఈ యొక్క మధ్యరాత్రి అనుభవము మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక క్రైస్తవ జీవితంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 3 అనుభవాలు మరి ఉండాలి. ఎప్పుడైతే 3 అనుభవాలు మన జీవితాల్లో చక్కగా ఉన్నప్పుడు మనము నిశ్చయముగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. మొదటిగా రక్షణ యొక్క నిశ్చయతను కలిగినటువంటి అనుభవం ఉండాలి. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మరి పరలోకానికి వెళ్ళాం. ఇది చాలా సర్వసత్యం. నోటితో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని హృదయమునందు విశ్వసించి మరి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. మారు మనసుకు తగిన బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు ఫలాలు ఫలించాలి. అది మొదటి అనుభవం మధ్యరాత్రిది. రెండవ అనుభవం ఏమిటనగా, రక్షింపబడిన విశ్వాసి దేవుని వాక్యపు పాల వలన పోషింపబడుతూ, దేవుని వాక్యమనే అద్దములో, దేవుని వాక్యమైనటువంటి సబ్బుతో, దేవుని వాక్యమనే శుద్ధితో సరిచేయబడుతూ దేవుని రాజ్యమునకు సిద్ధపడుతూ రావాల్సిన వారమై ఉన్నాం. మూడవది ఏమిటనగా, మధ్యరాత్రి అనుభవం అనగా మూడవది, దేవుని ప్రజలు మంచి సాక్ష్యం కలిగి ఉండాలండి. మంచి సాక్ష్యం కలిగిన దేవుని ప్రజలను మరి ప్రభు అంటాడు, తండ్రి ఎదుటను దూతలు ఎదుటను ఒప్పుకుంటాడు. ఎవడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొన్నాడో వానిని గూర్చి నేను పరలోకమందు నా తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకొనను, సిగ్గుపడుదును అంటున్నాడు దేవుడు. కనుక ఈ ఉదయ కాలంలో మరి ఇలాంటి మధ్యరాత్రి అనుభవాలు కలిగి ఉండి మనము ఆ మధ్యరాత్రి వేళ వచ్చే యేసుక్రీస్తు రాకడ కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ సిద్ధపరచును గాక. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి వాక్యం కొరకై. పరిశుద్ధుడా, దయగల తండ్రి, యేసుక్రీస్తు పేరిట వందనాలు. వాక్యమైన నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. మధ్యరాత్రి మీరు వస్తున్నారు తండ్రి. మేము కూడా మధ్యరాత్రి వచ్చే నిన్ను ఎదుర్కొనుటకు
ప్రభువా మాకు మీ కృపను దయచేయండి. మధ్యరాత్రి వేళ ఐగుప్తులో రక్షణ కార్యం జరిగింది. మధ్యరాత్రి వేళ కీర్తనకారుడు నిన్ను ధ్యానం చేస్తున్నాడు. మధ్యరాత్రి వేళ ప్రభువా మరి మంచి సాక్ష్యం కలిగినది యవనస్తురాలు రూతు. మా జీవితాల్లో కూడా అలాంటి శ్రేష్టమైన అనుభవాలతో బుద్ధి కలిగిన కన్యకల వలె మేము నిన్ను ఎదుర్కొనుటకు మాకు నీ కృప దయచేయమని, వాక్యమైన నీ బిడ్డలందరినీ దీవించమని, ఈ మీటును ఆశీర్వదించమని యేసుప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యమును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.